ఈ సరికొత్త లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం. అవును, నిజంగానే చాలా విభిన్నమైన అంశమిది. ప్రతిరోజు ఎంతో సమాచారంతో, అదే ఈ నోటిఫికేషన్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ కాలంలో మనమున్నాం కదా. కరెక్ట్. ఇలాంటి సమయంలో సమాధి లేదా ఆధ్యాత్మికత అనే పదాలు వినగానే అబ్బా, అదొక చాలా కఠినమైన, బరువైన విషయం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా. మన రోజువారీ జీవితానికి ఆ పదాలకు అసలు సంబంధమే లేదు అన్నంత దూరంగా చూస్తాం వాటిని. అదే కదా. కానీ ఈరోజు మనం విశ్లేషించబోయే మూలాలు ఆ అపోహను పూర్తిగా, అంటే సమూలంగా తొలగించబోతున్నాయి. మన ముందున్న ప్రధాన ఆధారం పరమ గురువుని అనే ఒక అద్భుతమైన పుస్తకం. కె. విజయనంద్ గారు రచించిన పుస్తకమిది. అవును. ఈ పుస్తకంలోని శూన్య సమాధి అనే అత్యంత కీలకమైన అధ్యాయాన్ని మనము ఈరోజు లోతుగా డీకోడ్ చేయబోతున్నాం. ఇది చాలా అవసరమైన చర్చ. ఎందుకంటే రోజువారీ జీవితంలో అలసిపోయే మనకు కేవలం ఒకే ఒక్క సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ద్వారా జీవితాన్ని ఎంత సరళంగా మార్చుకోవచ్చో ఈ పుస్తకం చెబుతుంది. అదే మన ఈనాటి విశ్లేషణ లక్ష్యం. నిజమే. ముందుగా ఈ పుస్తకం నేపథ్యం గమనిస్తే రచయిత కె. విజయనంద్ గారి ప్రొఫైల్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, ఆయన నేపథ్యం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన ఒకవైపు విశాఖపట్నంలో బిఎస్ఎన్ఎల్ సంస్థలో సబ్ డివిజనల్ ఇంజనీరుగా, అంటే ఒక ఆధునిక సాంకేతిక వృత్తిలో పనిచేస్తూనే ఆనందరిషి ఫౌండేషన్ ద్వారా ఈ క్లిష్టమైన వేదాంతాన్ని చాలా ప్రాక్టికల్గా బోధించడం విశేషం. ఒక టెలికాం ఇంజనీర్ ఆధ్యాత్మికతను బోధించడం అంటే ఆయన దాన్ని ఎంత లాజికల్గా, ఎంత ప్రాక్టికల్గా అర్థం చేసుకున్నారో మనం ఊహించవచ్చు. కరెక్ట్. ముఖ్యంగా ఈ పుస్తక ముఖచిత్రం మరియు కాపీరైట్స్ పేజీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కాపీరైట్స్ దగ్గర ఏమనుందంటే, దీన్ని కాపీ చేసే పూర్తి హక్కు మీకు ఉంది అని రాశారు. వావ్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కాపీ ఇట్ అని స్పష్టంగా ఇచ్చారు. అవును. అంతేకాదు, దీనికి వెల కట్టలేదు. వెల అమూల్యం అని ముద్రించారు. ఇది చూస్తే ఆయన స్వచ్ఛత ఇట్టే అర్థమైపోతుంది కదా. ఖచ్చితంగా. ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేమిటంటే, జ్ఞానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారం చెయ్యకూడదనే ఆయన ఉద్దేశం. అందుకే ఈ పుస్తకం కేవలం అవసరమైన వారికి, అంటే స్ట్రిక్ట్లీ ఫర్ మెడిటేటర్స్ ఓన్లీ అని కూడా స్పష్టం చేశారు. అంటే ఆసక్తి ఉన్నవాళ్లకు మాత్రమే ఇది చేరాలన్నమాట. అవును. పైగా తన 50 ఏళ్ల జీవితం పూర్తయిన సందర్భంగా తన తల్లిదండ్రులు శ్రీ వివేకానంద, శ్రీమతి సరళాదేవి గారులకు ఎంతో ప్రేమతో ఈ పుస్తకాన్ని అంకితమివ్వడం ఆయనకున్న బాధ్యతను సూచిస్తుంది. బాధ్యత, కృతజ్ఞత. ఆ కృతజ్ఞతలు తెలిపే పేజీలో ఆయనొక అద్భుతమైన విషయం రాశారు కదా. అవును. అక్కడ ఓం, సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కల్విదం బ్రహ్మ లాంటి గొప్ప ఉపనిషత్ వాక్యాలను ప్రస్తావించారు. అంటే ప్రతి మనిషిలోనూ ఆత్మ, పరమాత్మ స్వరూపులైన వారందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు అని రాశారు. ఇది ఆయనకున్న విశాలమైన దృష్టికోణానికి అద్దం పడుతుంది. అందర్నీ సమానంగా చూసే ఒక గొప్ప ఆధ్యాత్మిక స్థితి అది. సరే, ఇప్పుడు మనం పుస్తకంలోకి వెళ్దాం. దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఈ పుస్తకంలోని విషయసూచిక, అంటే ఇండెక్స్ పేజీ చూస్తే అదొక సాధారణ జాబితాలా లేదు. ఒక సర్కిల్లాగా, అంటే ఒక వృత్తమాకారంలో ఉండటం చాలా భిన్నంగా అనిపిస్తుంది. అవును. ప్రేమ, విశ్వాసము, భద్రత, నోబడి అంటే నేను ఏమీ కాను అనే భావన, బ్రహ్మానందం, జ్ఞానోదయం, బాధ్యత, యమ, నియమ, సకారాత్మక ఆలోచన, ఇలా ఇవన్నీ ఒక చక్రంలా బాణపు గుర్తుల ద్వారా అమర్చారు. ఒకదాని తర్వాతొకటి లింక్ చేస్తూ వచ్చారు. అవును. ఎక్కడ నుండి మొదలుపెట్టినా చివరకు ఒకే ఒక్క బిందువు దగ్గరకు, అంటే ఆ 55 సమాధి 12:0 అనే అధ్యాయానికి చేరుకున్నట్లుగా ఆ వృత్తం చూపిస్తోంది. ఇదంతా చూస్తుంటే మనకర్థమయ్యేదేమిటసలు? దీన్ని మనం కాస్త విశాల దృక్పథంతో ఒక బిగ్గర్ పిక్చర్లో చూస్తే రచయిత చెప్పదలుచుకున్న అసలు సత్యం ఇక్కడే అర్థమైపోతుంది. ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఒక నిచ్చెన ఎక్కడం లాంటిది అనుకుంటాం. అంటే ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు పైకి ఎదగడం అని భ్రమిస్తాం. కరెక్ట్. ముందు సానుకూల ఆలోచన, తర్వాత బాధ్యత, తర్వాత ఇంకేదో, ఇలా స్టెప్ బై స్టెప్ అనుకుంటాం. కాని ఆయన ఉద్దేశంలో అది నిచ్చెన కాదు, అదొక నిరంతర వృత్తం.
ఇందులో మీరు ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా అంటే ఎక్కడి నుండి మొదలుపెట్టినా అంతిమంగా శూన్యానికి అంటే ఆ సున్నా లేదా సమాధి స్థితికి చేరుకుంటారు. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది కదా. మనం తరచుగా అవన్నీ వేర్వేరు లక్ష్యాలనుకుంటాం. ప్రేమ వేరు, బాధ్యత వేరు, జ్ఞానోదయం వేరు అని. కానీ ఒక వ్యక్తి తన బాధ్యతలను 100% నిర్వర్తిస్తే అది ఎలా జ్ఞానోదయానికి దారితీస్తుందో ఆలోచించడం నిజంగా ఆసక్తికరం. అవును, బాధ్యతను పూర్తిగా స్వీకరించినప్పుడు మనకొక స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత నుండి ఒక భద్రతాభావం వస్తుంది. ఆ భద్రత నుండి ప్రేమ పుడుతుంది. అద్భుతం! ఈ పుస్తకంలోని 12వ పేజీలో అంటే శూన్య సమాధి అనే అధ్యాయంలో రచయిత అక్షరాలా ఇదే విషయాన్ని వివరించారు కదా. అవును, బాధ్యత, జ్ఞానోదయం, ప్రేమ ఇవన్నీ వేరువేరు కాదు, అన్నీ ఒకటే అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం వినే రకరకాల కఠినమైన పదాలను కూడా ఆయన ఈ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం నాకు చాలా నచ్చింది. అంటే ఆ భక్తి, ముక్తి ఆ పదాల గురించే కదా మీరు చెప్పేది? అవును, భక్తి, ముక్తి, మోక్షం, స్వేచ్ఛ, ధర్మం, అద్వైతము, స్థితప్రజ్ఞ, దేవుడు, బ్రహ్మము, మౌనం, కర్మయోగ. అబ్బో, ఇలా ఎన్ని పేర్లున్నాయో కదా. చాలానే ఉన్నాయి. ఇలా ఏ పేరుతో పిలిచినా వేరువేరు కోణంలో కనిపించే సత్యాలన్నీ ఒక్కటేనట. ఆ ఒక్కటే సమాధి అని రచయిత తేల్చి చెప్పారు. మనం చాలాసార్లు ఈ పదాల మధ్య ఉన్న సైద్ధాంతిక తేడాలను వెతుక్కుంటూ గందరగోళానికి గురవుతాం కదా. కాని స్థితప్రజ్ఞ అన్నా, భక్తి అన్నా, కర్మయోగమన్నా కూడా అంతిమంగా ఆ సమాధి స్థితే. అసలు సమాధి అంటే ఏమిటో రచయిత చాలా స్పష్టంగా నిర్వచించారిక్కడ. అవును, సమాధి అనేది బంధాల లేని ఒక స్వేచ్ఛా స్థితి అని వివరిస్తారు. ఎప్పుడైతే ఎటువంటి బంధాలు ఉండవో అప్పుడు మనిషి స్వేచ్ఛగా ఉంటాడు. ఆ స్వేచ్ఛా స్థితే సమాధి. ఇక్కడ ఆయన వాడిన ఇంకొక లోతైన పదం నాకు బాగా గుర్తుంది. ద్వంద్వాలకు అతీతమైనది సమాధి అని అన్నారు. కరెక్ట్. ద్వంద్వాలు అంటే రెండు అనే భావన. సుఖం, దుఃఖం, మంచి, చెడు, నేను, నువ్వు ఇలా మనం ప్రపంచాన్ని ఎప్పుడూ రెండుగా చూస్తాం. అవును, ఈ అద్వైతం అనే పదాన్ని కొంచెం విడమర్చి విశ్లేషిద్దాం. ఎందుకంటే చాలా మందికి ఇదొక క్లిష్టమైన వేదాంత పదంలా అనిపిస్తుంది. తప్పకుండా. అద్వైతం అంటేనే రెండు కానిది అని అర్థం. ఈ రెండు వేరువేరు అనే భావన ఉన్నంతవరకు మనిషిలో ఒక సంఘర్షణ ఉంటుంది. ఎప్పుడైతే ఆ భేదభావం తొలగిపోయి అంతా ఏకమే, అంతా ఒకటే అనే స్థితికి చేరుకుంటామో అక్కడ రెండు అనే భావనే ఉండదు. దానినే అద్వైతం లేదా బ్రహ్మము అంటారు కదా. అవును, రూపం, గుణం లేని నిరాకార దేవుడు కూడా ఆ సమాధి స్థితే అని ఆయన వివరించారు. దేవుణ్ణొక వ్యక్తిగా కాకుండా ఒక పరిపూర్ణమైన స్థితిగా వర్ణించడం చాలా బావుంది. అలాగే ఈ అధ్యాయంలో రచయిత మౌనం గురించి కూడా ఒక లోతైన ప్రస్తావన తెచ్చారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది మౌనమే అని ఆయన చెప్పారు. దీన్ని మనం ఆధునిక దృక్కోణంలో చూస్తే ఇప్పుడు డిజిటల్ డీటాక్స్ అని, డిజిటల్ మినిమలిజం అని ఈ మౌనాన్నే కదా ప్రాక్టీస్ చేయమంటున్నారు. బాహ్య శబ్దాలకు దూరంగా ఉండటం ఎంత అవసరమో మనం గ్రహిస్తున్నాం. ఇదే సరైన పోలిక. కాని రచయిత చెబుతున్న మౌనం అంతకంటే లోతైనది. మన ఋషులు ఈ మౌన సాధన ద్వారానే ఆ లోతైన స్థితికి చేరుకున్నారని ఆయన చెప్పారు. అవును, ఆ మౌనంలో వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని దర్శించారని, దానినే నోటి ద్వారా చెప్పారని చదివాను. కరెక్ట్. ఆ చెప్పిన దాన్ని రాయడం వల్లే 4 వేదాలు వచ్చాయని ఆయన వివరించారు. అంటే ఆ మౌనం అనేది కేవలం పెదవులతో మాట్లాడకుండా ఉండటం కాదు, మనసు యొక్క మౌనం, ఆలోచనల మౌనం అన్నమాట. అవును, ఆ ఆలోచనలు లేని శూన్యస్థితే సమాధి. మనం మౌనమంటే ఏ పని చేయకుండా ఉండటం అనుకుంటాం, కాని అది అత్యంత చురుకైన అంతర్గత స్థితి. అయితే ఈ శూన్యస్థితి చేరుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయని మనం చూశాం కదా. కానీ ఈ విషయాన్ని మరింత సులభంగా అర్థం చేయడానికి రచయిత దైనందిన జీవితం నుండి ఒక అద్భుతమైన ఉదాహరణ వాడారు. అదే ఆ కూరల ఉదాహరణ. తృప్తి కలుగుతుందని ఆయన చెప్పారు. ఇది చదువుతున్నప్పుడు నాకు చాలా నవ్వొచ్చింది. కానీ అందులో ఉన్న లాజిక్ అద్భుతం. నిజమే. ఎన్నో రకాల వంటకాలు ఉన్నంత మాత్రాన మనం అన్నిటినీ తినలేము కదా. అలాగే ఆధ్యాత్మికంగా భక్తి మార్గం, కర్మ మార్గం ఇలా ఎన్నో ఉన్నా మన ప్రస్తుత లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ని బట్టి ఏదో ఒక మార్గమే మనకు సరిపోతుంది. అంటే చైతన్య స్థాయిని బట్టి అన్నమాట. ఇది ఆధునిక మనుషులకు ఒక చక్కని పరిష్కారంలా ఉంది. అవును కదా. మనకిప్పుడు ఇంటర్నెట్లో వేలాది పుస్తకాలు, వందలాది ధ్యాన పద్ధతులు దొరుకుతున్నాయి. దాంతో అన్ని పుస్తకాలు చదివేసి ఆ ఇన్ఫర్మేషన్తో ఓవర్లోడ్ అయిపోతున్నాం. కరెక్ట్.
అన్నిటినీ పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు అని రచయిత ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. మనకు నచ్చిన ఒకే ఒక్క విషయాన్ని, ఒకే మార్గాన్ని ఎంచుకుని దాని లోతుల్లోకి వెళ్ళాలి. దాన్ని 100% అర్థం చేసుకుంటే మిగతావన్నీ వాటంతటవే అర్థమైపోతాయని ఆయన చెప్పారు. హ్మ్. ఒక మార్గంలో 100% నిమగ్నం అవ్వడమే ఇక్కడ కీలకం. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఏంటది? ఈ పుస్తకంలో నన్ను తీవ్రంగా ఆలోచింపజేసిన పాయింట్ ఒకటుంది. సమాధి అనేది మనం చేసే పని కాదు, అది మనముండే స్థితి. ఇట్ ఈస్ నాట్ ఎ డూయింగ్ స్టేట్, ఇట్ ఈస్ అ బీయింగ్ స్టేట్. ఎగ్జాక్ట్లీ. ఎవ్వరూ కూడా సమాధిని ప్రాక్టీస్ చేయలేరు, అభ్యాసము చేయలేరు అని ఆయన స్పష్టం చేశారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఎందుకంటే మనం ప్రతిదాన్ని ఒక పనిలాగా, సాధించాల్సిన ఒక లక్ష్యంలాగా చూస్తున్నాం కదా. అవును, ధ్యానం చెయ్యాలి, పూజ చెయ్యాలి, ఇలా ప్రతిదీ చేయడంలోనే ఉందనుకుంటాం. కష్టపడి ప్రశాంతపను వెతుక్కుంటాం. కాని రచయిత చెబుతున్నదేంటంటే మనం అదనంగా కష్టపడి తెచ్చుకునేది కాదు ఇది. అది సహజంగా మనలో ఉండే స్థితి. ఇక్కడే ఆయన అనుభవం అనే పదానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అవును, మనకు తెలిసిన జ్ఞానమంతా కేవలం సమాచారం మాత్రమేనని ఆయన చెప్పారు. ఎప్పుడైతే ఆ సమాధిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో, అంటే అనుభవిస్తామో, అప్పుడే అది సత్యమవుతుంది. అనుభవంలోకి రానంతవరకు మనం ఎన్ని పుస్తకాలు చదివినా అది మనకు కేవలం ఒక థీరీ మాత్రమే. దీన్ని వివరించడానికే ఆయనొక పాత నానుడి వాడారు, బ్రహ్మవిద్య కూసువిద్య అని. అవును, కూసువిద్య అంటే చాలా సులభమైన విద్య అని అర్థం. మనం బ్రహ్మవిద్య అనగానే ఎక్కడో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తే కాని రాదు అనుకుంటాం. కరెక్ట్. కాని దాన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అది అత్యంత సరళమైనది అని ఆయన వివరిస్తున్నారు. అలాగే జీవితంలో పాటించవలసిన ఒకే ఒక నియమం గురించి కూడా ఆయన చెప్పారు, సత్యవంతంగా జీవించు అని. ఇక్కడ సత్యం అంటే కేవలం అబద్ధం ఆడకపోవడం కాదు. సమాధి మాత్రమే సత్యము, మిగతా ప్రపంచమంతా మిథ్య అని ఆయనన్నారు. అంటే ఆ అంతర్గతమైన నిశ్చల స్థితే శాశ్వతమైన సత్యం. మరి ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా అలా తెలుసుకోవాలి. దానికైనా సిద్ధ సమాధియోగ, అదే SSY సంస్కృతి గురించి పేర్కొన్నారు కదా. అవును, ఇది కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ఆ స్థితిని ప్రాక్టికల్గా అనుభూతి చెందడానికి ఒక మార్గం. అయితే దీనికి ఒక పరమ గురువు సహాయం లేదా మార్గదర్శకత్వం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇక్కడే కదా గురువు యొక్క అసలైన ప్రాముఖ్యత మనకర్థమయ్యేది. కేవలం సమాచారాన్ని ఇవ్వడమే కాదు, ఒక స్థితికి చేర్చడం గురువు లక్షణం అని పుస్తకంలో ఉంది. ఖచ్చితంగా. ఎందుకంటే మనం మన సొంత బుద్ధితో ప్రయత్నిస్తే మళ్లీ దాన్ని ఒక పనిలాగా మార్చే ప్రమాదం ఉంది. మన చేతులు పట్టుకుని నడిపించే ఒక అనుభవజ్ఞుడైన గురువు అవసరం. అర్థమైనంత మాత్రాన సరిపోదు, అది మన అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే సార్థకత అని ఆయన వివరించారు. నిజంగా ఈ లోతైన విశ్లేషణ మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. మనం రోజువారీగా ఏవేవో పరుగులు వీస్తుంటాం. అవును. ఒకసారి ఈ మొత్తం చర్చను బ్రీఫ్గా క్రోడీకరిద్దాం. ఒక టెలికాం ఇంజనీర్ రాసిన ఈ పుస్తకం ఆధునిక మానవుడికి సమాధిని ఎంత సులభంగా పరిచయం చేసిందో మనం చూశాం. భక్తి, జ్ఞానం, మౌనం, ఇలా మార్గమేదైనా సత్యమొక్కటే అని మనం తెలుసుకున్నాం. మీ చైతన్య స్థాయిని బట్టి ఒక మార్గాన్ని ఎంచుకుని అందులో 100% ఉంటే చాలు. మరియు అన్నిటికంటే ముఖ్యంగా అది మనం కష్టపడి చేసేది కాదు, సహజంగా ఉండే స్థితి అని అర్థం చేసుకున్నాం. అవును, ఇదే ఈ చర్చలోని అతి ముఖ్యమైన సారాంశం. అయితే శ్రోతలు ఇదంతా విన్న తర్వాత ఈ మూలాలలోని భావనను కాస్త విస్తరించి ఒక కొత్త ఆలోచనతో ఈ సెషన్ ముగిద్దామనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి, ఏంటా ఫైనల్ థాట్? సమాధి అనేది మనం సహజంగా ఉండే స్థితి, అంటే బీయింగ్ స్టేట్ అని మనం అనుకున్నాం కదా. మరి ఆ స్థితిని చేరుకోవడానికి మనం రోజువారీ జీవితంలో అనవసరమైన పనులు చేస్తూ, అంటే డూయింగ్ మోడ్లో ఉంటూ ఎంత శక్తిని వృధా చేసుకుంటున్నాం? నిజమే, ప్రశాంతత కోసం కూడా టాస్కులు పెట్టుకుంటున్నాం. సరిగ్గా అదే. ఒకసారి ఆలోచించండి. ఈ కర్మలు చేయడాన్ని ఆపేసి కేవలం ప్రశాంతంగా మనలో మనం ఉండటం, జస్ట్ బీయింగ్ మొదలు పెడితే మన జీవితాల్లో ఎలాంటి మాయ జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. వావ్! ఈ అనవసరమైన పరుగు ఆపితే ఆ బీయింగ్ స్టేట్ మనకు ఎంత మానసిక స్వేచ్ఛనిస్తుందో ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది నిజంగా గొప్ప ఆత్మపరిశీలన. చేయడం ఆపేసి ఉండటం మొదలుపెడితే జరిగే ఆ అద్భుతం గురించి ఆలోచించాల్సిందే.
ఈ పుస్తకంలోని సారాన్ని ఇంత లోతుగా విశ్లేషించినందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ మరొక అద్భుతమైన అంశంతో కలుద్దాం.